భారతదేశంలో ఇంతవరకు ఒక మహానగరాన్ని నిర్మించేటువంటి ప్రయత్నాన్ని ఏ రాజకీయ నాయకుడు కూడా చేపట్టల. అలా చేపట్టింది చంద్రబాబు నాయుడు. హైదరాబాద్ని ఒక నవాబీ సిటీ నుంచి ఒక ఐటీ హబ్గా మార్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే. అతని కెరీర్లో ఇప్పటి వరకు అదే పెద్ద ఘనత. అయితే ఇప్పుడు ఆయన చేపట్టినటువంటి అమరావతి నగర నిర్మాణం అనేది సామాన్యమైన విషయం కాదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం దేశంలో 2-3 నగరాలు మాత్రమే కొత్తగా నిర్మించబడినాయి. అందులో చండీగఢ్, గాంధీనగర్, నయా రాయ్పూర్ చెప్పుకోదగ్గవి. అయితే వీటిల్లో కూడా చండీగఢ్ కొంచెం పెద్దది. గాంధీనగర్లో కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు తప్పితే ఇంకేమీ ఉండవు. నయా రాయ్పూర్ ఈ మధ్యనే నిర్మించింది, కానీ దాని యొక్క స్థాయి చిన్నది. నిర్మాణ శైలి స్థాయిని బట్టి చండీగఢ్ ఉన్న వాటిలో చెప్పుకోదగ్గది. కానీ వీటన్నిటికంటే కూడా ఎన్నో రెట్లు పెద్దది అమరావతి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అమరావతిని చేపట్టి దాని నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ నిర్మాణం కనుక పూర్తయితే ఖచ్చితంగా ఆయన కీర్తి కిరీటంలో ఇది కలికి తొరాయి అవుతుంది. అందుకే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అమరావతి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి పదే పదే రాయడం, మాట్లాడడం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక అమరావతి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వ్యాసాన్ని రాసింది. న్యూయార్క్ టైమ్స్లో ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక అంశాన్ని గురించి కానీ ప్రస్తావించటం, అది కూడా పాజిటివ్గా, అంత తేలికైన విషయం కాదు. అసలు భారతదేశం గురించి వచ్చేటువంటి వ్యాసాలే తక్కువ, వార్తలే తక్కువ న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలో. ఎందుకంటే దానికి చాలా పేరు ఉంది, అంతర్జాతీయ స్థాయి పత్రిక, అందరికీ తెలుసు. అటువంటిది భారతదేశంలో ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం అనేది ఒక అంశం. దాని గురించి రాశారు అంటే దాని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 13వ తేదీన వచ్చింది. దానికి పెట్టిన హెడ్లైన్ ఏమిటో తెలుసా? వన్ మ్యాన్స్ క్వెస్ట్ టు బిల్డ్ ఇండియాస్ మోస్ట్ లివబుల్ సిటీ. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో వన్ మ్యాన్స్ క్వెస్ట్, ఒక వ్యక్తి యొక్క అన్వేషణ అన్నట్టు, ఒక వ్యక్తి యొక్క ఆరాటం. ఏమిటి ఆరాటం అంటే ఒక సిటీ నిర్మించడం. టు బిల్డ్ ఇండియాస్ మోస్ట్ లివబుల్ సిటీ అన్నారు. ఎందుకు అమరావతికి ఇంత ప్రాధాన్యత అంటే, సిటీని నిర్మించడం కంటే కూడా లివబుల్ సిటీని నిర్మించడం చాలా ముఖ్యం. భారతదేశంలో కొరవడింది అదే. భారతదేశంలో మహానగరాలు ఉన్నాయి. న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు అన్నీ మహానగరాలే. అంత జనాభా ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఈ నగరాల్లో ఉన్నంత జనాభా. కానీ ఈ నగరాలు ఏవి కూడా లివబుల్ సిటీస్ కాదు, ప్లాన్ ప్రకారం కట్టినవి కాదు, పౌరులు సుఖమైన జీవనాన్ని గడపడానికి అనువుగా ఉండేటువంటి ప్రాంతాలు కాదు. ఎందుకంటే ప్రణాళిక లేదు, పౌరులకు అవసరమైనటువంటి సౌకర్యాలు ఉండవు, మౌలిక సదుపాయాలు. రోడ్ల దగ్గర నుంచి మొదలుకొని పార్కుల వరకు, శబ్ద కాలుష్యం నుంచి మొదలుకొని శుభ్రమైన మంచినీటి వరకు, ఇవన్నీ కొరవే అన్ని చోట్ల. ఆ రకంగా అమరావతి అనేది లివబుల్ సిటీగా కట్టబోతున్నారు. అందుకని దానికి ప్రాధాన్యత. అందుకని న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రిక కూడా దాని గురించి రాసేది. ఆగస్టు 13వ తేదీన అంటే నిన్న ఈ వ్యాసం వచ్చింది. ముజీబ్ మషాల్, హరికుమార్ వీరిద్దరూ రాశారు. వీరి యొక్క ఇంప్రెషన్స్ ఏంటంటే, అక్కడికి వెళ్ళారట అమరావతికి, వాళ్ళు పరిశీలించిన అంశాలను రాశారు. 25,000 మంది పనిచేస్తున్నారు ఇందులో. సరే, నార్మన్ ఫాస్టర్ అని ఆయన దీనికి ప్లానింగ్ చేశాడు. ఇది మనకు తెలిసిన విషయాలే. ఇందులో ఒక 5 మైళ్ళ వైశాల్యంలో ప్రభుత్వ భవనాలు అవి నిర్మిస్తున్నారు. అయితే ఇందులో చెప్పుకోదగ్గది ఏంటంటే, లివబుల్ సిటీ అని చెప్పి ఎందుకన్నారంటే, రోడ్లు వెడల్పుగా ఉంటాయి, పాదచారులకి ఫుట్పాత్లు ఉంటాయి, సైక్లిస్టులకి బైక్ పాత్స్ ఉంటాయి. ఇట్లాంటివి దీన్ని లివబుల్ సిటీగా చేస్తున్నాయి. అందులో వీళ్ళు మెన్షన్ చేసిన అంశం ఒకటేంటంటే, 60% ఆఫ్ ద న్యూ సిటీ నీటితో కానీ లేకపోతే గ్రీనరీతో కానీ, పచ్చదనంతో కానీ కవర్ అయి ఉంటాయట. 60% అమరావతిలో నీరుంటుంది, అంటే నీటి కుంటలు, చెరువులు ఇట్లాంటివి ఉంటాయి, లేకపోతే గ్రీనరీ ఉంటుంది 60%. దాంతోపాటుగా 2,000 మైళ్ళ పొడవున సైక్లింగ్ పాత్రలు ఉంటాయి అమరావతిలో. సో వీటిని దృష్టిలో పెట్టుకొని
దీన్ని లెవబుల్ సిటీ అంటున్నారు. అందుకనే దీనికి ఎంత ఆకర్షణ ఏర్పడింది ప్రపంచ స్థాయిలో. ఎక్కడైతే పెద్ద బిల్డింగులు కడతారని కాదు, ఇంతకంటే పెద్ద బిల్డింగులు చాలా చోట్ల ఉంటాయి. కానీ ఇంత ప్లాన్డ్గా, ఇంత లెవబుల్గా, అంటే సుఖమైన జీవనానికి అనువుగా కడుతున్నటువంటి ఆధునిక నగరం అమరావతి. అటువంటి దాన్ని ప్లాన్ చేసినందుకు చంద్రబాబు నాయుడిని అభినందించేది అందరూ. అదేమంత చిన్న విషయం కాదు. ఈ మొత్తం వ్యవహారాల్లో కొన్ని విమర్శలు ఉంటాయి, విమర్శలు ఉండకుండా ఉండవు. కానీ అటువంటి అంబిషియస్ ఒక కళని కనడం కానీ, ఊరికే కళని కనడం కాకుండా దాన్ని పర్సూ చేయటం అగెన్స్ట్ ఆల్ ఆర్డ్స్. ఎన్ని ఆర్డ్స్, ఎన్ని అవరోధాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినాయి అందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకు ఇంకా ఎక్కువ తెలుసు బయట కంటే. మొదలుపెట్టిన నాటి నుంచి ఫస్ట్ విమర్శలు ఎదుర్కోవాలి, తర్వాత అనేక రకాలైన అడ్డంకులు ఉంటాయి. డబ్బులు కావాలి, పొలిటికల్ క్యాపిటల్ కావాలి. ఊరికే కట్టలేరు. అంటే పొలిటికల్గా మద్దతు లేకపోతే ఇటువంటి ఒక మహా ప్రాజెక్ట్ని టేకప్ చేయడం చాలా కష్టం. సో చాలా పొలిటికల్ క్యాపిటల్ ఖర్చు పెట్టాలి దాని మీద. ఖర్చు పెట్టాడు కూడా ఆయన. దానివల్ల కొంత లాభం, కొంత నష్టం జరిగింది ఆయనకి. కానీ రాజకీయంగా కూడా దానిని ఒక అంశంగా చేసుకున్నాడు. 2019 వరకే చాలా కష్ట నష్టాలతోటి ఈ ప్రాజెక్టును లాక్కొస్తే 2019లో ఓడిపోయిన తర్వాత పరిస్థితులు అందరికీ తెలుసు. 5 ఏళ్ల పాటు ఎంత గందరగోళం జరిగింది. 24లో వచ్చిన తర్వాత ఈ మొత్తం గందరగోళాన్ని అంతా సరిచేసి మళ్ళీ దీన్ని ట్రాక్ మీద పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత కూడా బోలెని అడ్డంకులు మళ్ళీ. ఇవన్నీ చెప్పాలంటే పెద్ద ఉద్గ్రంథం అవుతుంది అనుకోండి. ఆల్రెడీ నా అమరావతి వివాదాలు వాస్తవాల పుస్తకంలో కొన్ని రాశాను, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవాంతరాలు ఎదురైనాయి అని. కానీ ఆ తర్వాత ఇంకా చాలా జరిగినాయి కదా పరిణామాలు. 24 నుంచి మళ్ళీ టేకప్ చేసి మళ్ళీ ఈ నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి, అవి ఎప్పటికీ ఉంటాయి. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టుని ఒక వ్యక్తి సంకల్పంతో ముందుకు తీసుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. అందుకనే అంతర్జాతీయ స్థాయి పత్రికలైనటువంటి న్యూయార్క్ టైమ్స్ లాంటివి కూడా వీటి గురించి రాసేది. భారతదేశంలో చాలా తక్కువ మంది పాలిటీషియన్ల మీద బహుశా న్యూయార్క్ టైమ్స్ వ్యాసాలు రాసి ఉంటుంది. గతంలో కూడా అంటే 95-2004 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు మీద చాలా వ్యాసాలు వచ్చినాయి న్యూయార్క్ టైమ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఏ హైటెక్ ఫిక్స్ ఫర్ వన్ కార్నర్ ఆఫ్ ఇండియా అని చెప్పి 2002 డిసెంబర్ 27లో న్యూయార్క్ టైమ్స్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది హైదరాబాద్ మీద. ఏ హైటెక్ ఫిక్స్ ఫర్ వన్ కార్నర్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఒక కార్నర్ చిన్నది ఈ హైదరాబాదు. దీనికి ఒక హైటెక్ ఫిక్స్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు, ఏమిటి, ఎలా చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద రాశారు పెద్ద వ్యాసం అప్పట్లోనే. ఆ తర్వాత కూడా కొన్ని వచ్చినాయి అనుకోండి. 24 ఎన్నికల్లో ఈయన గెలిచిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన తర్వాత ఢిల్లీలో అప్పుడు కూడా ఒక వ్యాసం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అమరావతి గురించి. కానీ ఇందులో ఒక విశేషం ఏంటంటే, న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లు అమరావతి వరకు వచ్చారు కదా, వస్తే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వీలు కాల. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఆయన అందుబాటులో లేడని చెప్పారట. మరి చంద్రబాబు నాయుడు గారి మీడియా రిలేషన్ చూసేది ఎవరో, ఎందుకు వీలు కాలేదో, న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రిక నుంచి విలేకరులు వస్తే వాళ్ళకి కలవకపోవడం ఏంటో తెలియదు. నారా లోకేష్ గారిని కలిశారట తర్వాత. ఏదేమైనప్పటికీ ఆ రకమైన లోపాలైతే కొన్ని ఉన్నాయి కమ్యూనికేషన్ విషయంలో. అందుకని న్యూయార్క్ టైమ్స్ నుంచి రిపోర్టర్స్ వస్తే మరి కలవడానికి కుదరలేదు, కల్పించలేకపోయారు ఆయన మీడియా వ్యవహారాలు చూసేవాళ్ళు ఎవరైనా కానివ్వండి. అది పక్కన పెడితే అమరావతికి చారిత్రక ప్రాధాన్యమే కాదు, సమకాలీనంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. నిజం చెప్పాలంటే అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్రప్రదేశ్కి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు గుర్తింపు తీసుకొచ్చినట్టు.